జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గడిచిన 2 నెలలుగా వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. మనందరం చూస్తున్నాం. మన సైనికులు చనిపోతున్నారు, కొంతమంది ఉగ్రవాదులు కూడా చనిపోతున్నారు. ముఖ్యంగా ప్రధానిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి ఈ దాడుల తీవ్రత మరింత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎప్పుడైతే ప్రకటించారో ఇంకా తీవ్రతరం చేశారు ఉగ్రవాదులు. ఈ వీడియోలో ప్రధానంగా నేను ఒక 2-3 విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, ఈ ఉగ్రవాద దాడులు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు, ఆ చేస్తున్నా లేదా చేయిస్తున్న వారి టార్గెట్ ఏంటి, ఎందుకోసమని చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా అట్లీస్ట్ 2014 నుంచి చాలా వరకు ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు ఒక్కసారిగా జడలు విప్పడానికి కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు, వాళ్ళ టార్గెట్ నెరవేరుతుందా, ఈ అంశాల గురించి మాట్లాడతాం. ముందుగా రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్, క్రిస్టఫర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 2 సైనికులు చనిపోయారు, 3 తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం జరిగింది. అయితే ఈ దాడి వెనుక బయటపడుతున్నది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ గజ్వీ ఫోర్సెస్, ఈ సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తుందనేది ఒక సమాచారం. ఈ దాడుల వెనుక ప్రధాన సూత్రధారి ఈ సంస్థనేని చెబుతూ ఉన్నారు. పాకిస్తాన్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలను ఇక్కడ ఒక వ్యక్తి, అతని పేరు ఏంటంటే అజీమ్ అలియాస్ ముదీర్, ఇతను ప్రధాన సూత్రధారిగా మీడియాలో రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. మొత్తం ఈ ఆపరేషన్ని అతనే ముందుండి నడిపించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఈ దాడుల్ని ఎందుకు చేస్తున్నారు అంటే, ఒకటి, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించకూడదు, ఎన్నికలు నిర్వహిస్తే ఏం జరుగుతుంది, మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఈ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మోదీ సర్కార్కి వెళ్తున్నాయి. సరే, ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు అధికారంలోకి వస్తారో తర్వాత చర్చ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉగ్రవాదంతో అట్టుడికిపోతోంది, అశాంతి నెలకొంది అనేటువంటి వార్తలే అక్కడ కనిపించాలి. రావణ కాష్టంలో రగులుతూ ఉండాలి. రగులుతూ ఉంటేనే వాళ్ళ యొక్క పబ్బం గడుస్తుంది, వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోగలుగుతారు ప్రపంచానికి. అలా కాకుండా ఎన్నికలు జరిగి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటే వాళ్ళ ఉనికిని కోల్పోయినట్టు అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలు నిర్వహించకూడదు అనేది వాళ్ళ టార్గెట్గా కనిపిస్తుంది. అందుకే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ 18వ తారీఖున మొదటి ఫేజ్, 25న సెకండ్ ఫేజ్, అక్టోబర్ 1న 3వ ఫేజ్, 8వ తారీఖున ఫలితాలు వస్తాయి. సో ఈ ఎన్నికలు నిర్వహించకుండా ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా దృఢంగా నిశ్చయించుకుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాలి ఎన్నికలు, ఫలితం ఎలాగైనా రానివ్వండి. దీన్నే ఈ మధ్యనే ప్రధాని మోదీ గారు ఉద్దేశించడం జరిగింది. ఉగ్రవాదం కొన ఊపిరితో ఉంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో, అంతమొందిస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ. తాజాగా రాజ్నాథ్ సింగ్ గారు అదే మాట మాట్లాడారు. హోంమంత్రి అమిత్ షా గారు కూడా అదే మాట మాట్లాడారు. ఉగ్రవాదం మరొకసారి ఇక్కడ పురుడు పోసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ యుద్ధం జరుగుతోంది కాబట్టి ఆ యుద్ధంలో మన సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే, వారి త్యాగాలకు మనం వెల కట్టలేం. అయితే ప్రధానమైనటువంటి టార్గెట్ ఎన్నికలు జరగకూడదు, కానీ జరుగుతాయి డెఫినెట్గా. ఇంకొక కారణం ఏం చెప్పొచ్చు, మోదీ సర్కార్ని అప్రతిష్టపాలు చేయాలి అంతర్జాతీయంగా. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, లేకపోతే హింస రాజ్యం వెళుతోంది, అక్కడ ప్రజల హక్కుల్ని హరిస్తున్నారు, డెమోక్రసీ లేదు అంటూ రకరకాల నెరేటివ్స్ని అంతర్జాతీయంగా స్ప్రెడ్ చేసి బురద జల్లాలనేటువంటి ఒక నెరేటివ్, ఒక ప్రయత్నంగా కూడా మనం చూడొచ్చు. తర్వాత, ప్రజలు అసలు ఓట్లేయడానికి వస్తారా? ఈ ప్రశ్న యాక్చువల్గా లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఉండేది. కానీ 50% అబోవ్, చాలా వరకు నియోజకవర్గాల్లో 50% కన్నా ఎక్కువగానే ఓటింగ్ శాతం నమోదైంది, మనం చూసాం. సో ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నా కూడా ప్రజలు ముందుకైతే వస్తారు, ఓట్లేస్తారన్నటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. సో ఫలితాలు వస్తే, అఫ్కోర్స్ ఇంకా స్టేట్ హుడ్ ఇవ్వలేదు, స్టేట్ హుడ్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే ఆ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ ఉండగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక పాకిస్తానే చేస్తోందా ఈ ఉగ్రవాద దాడులు, లేకపోతే ఇంకేమైనా శక్తి ఉందా? వాస్తవానికి పాకిస్తాన్కి అడుక్కు తినేటువంటి పరిస్థితిలో ఉంది. నిజానికి మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తుంటాం, వాళ్ళు తినడానికి తిండి లేదు. కానీ మరి ఉగ్రవాదానికి, లేకపోతే ఆయుధాలను సప్లై చేయడానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయుధాలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా కనబడతాయి. నిజానికి పాకిస్తాన్ దగ్గర అన్ని ఆర్థిక వనరులు కానీ ఆయుధాలు కానీ లేవు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో ఫండింగ్ చేస్తున్నారు. ఎవరో చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉన్నది, ఏ దేశానికి ఉన్నది? తప్పకుండా ఒక 2 క్వశ్చన్ మార్క్స్ వస్తాయి అక్కడ. ఒకటి చైనా, 2 అమెరికా. చైనా ఇంట్రెస్ట్ ఏంటి? చైనా ఆసియా ఖండంలో చైనాకు ధీటుగా ఎదుగుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. ఏ విధంగా చూస్తున్నా, సైనిక పరంగా, రక్షణ పరంగా, ఆర్థిక పరంగా ఏ విధంగా చూస్తున్నా చైనాకు ధీటుగా ఎదుగుతున్నటువంటి దేశం భారత్. అది సహించలేకపోతుంది, శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. బోర్డర్ ఇష్యూస్ ఎలాగో ఉండనే ఉన్నాయి. సో కంటికి కనబడకుండా పాకిస్తాన్ని రెచ్చగొడుతోంది చైనా మాత్రమే. అది ఆర్థికంగా కానీ, లేకపోతే
అన్ని విధాల ఎన్ని విధాలుగా అయితే దానికి ఆధారాలని చూపించడం కొంచెం కష్టమైనటువంటి ప్రక్రియ. కానీ ఈ నెరేటివ్, ఈ అభిప్రాయం అయితే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు. అమెరికా కూడా చేస్తోంది, అమెరికా ఇంట్రెస్ట్ కూడా ఉన్నది. ఒకవైపు బయటికి ఉగ్రవాదానికి మేము వ్యతిరేకమని చెబుతూనే మరొక వైపు అమెరికా కూడా పాకిస్తాన్ని తనకు అవసరమైనప్పుడు పాకిస్తాన్ గ్రే లిస్టులోంచి బయటకు తీసేయడానికి కానీ ఇండైరెక్ట్గా ఆయుధాలను సపోర్ట్ చేయడం కానీ చేస్తూనే ఉంది. ఈ రెండు దేశాలు కూడా పాకిస్తాన్ వెనకుండి భారత్ మీదకి ఉసుగొల్పుతూ ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఊరికినే ఏదో గాల్లో తుపాకీ పేల్చినట్టు కాకుండా తాజాగా జరుగుతున్నటువంటి దాడులు, అంటే రియాసీలో జరిగినటువంటి బస్ అటాక్ కానివ్వండి, దోడాలో కానివ్వండి, పూంచ్లో కానివ్వండి, కిస్టవర్లో కానివ్వండి, అలాగే ఈ మధ్య చాలా చోట్ల కదువాలో కానివ్వండి, బారాముల్లాలో కానివ్వండి, ఎక్కడ ఈ వరుసగా జరుగుతున్నటువంటి దాడుల్లో ఆ స్పాట్లో ఎక్కడైతే సంఘటనలు జరుగుతున్నాయో అక్కడ మనకు లభ్యమవుతున్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో రీసెంట్గా జరిగినటువంటి దాడిలో రొమేనియన్ మేడ్ అసాల్ట్ రైఫిల్ కొన్ని దొరికాయి. అలాగే పాకిస్తాన్ మేడ్ AK-47 దొరికింది. ఇంతకుముందు రియాసీలో M4, M16 కార్బైన్, అవి అమెరికా మేడ్ పిస్టల్స్ అవి. సో ఇంత అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఎలా వచ్చాయి ఉగ్రవాద సంస్థలకి, ఎవరు సప్లై చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి ప్రశ్నలు. ఇక ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరుతుందా అంటే జమ్మూ కాశ్మీర్లో అశాంతి సృష్టించాలి, రగులుతున్న కాష్టంలాగా ఎప్పుడు రగిలించాలనేటువంటి లక్ష్యం నెరవేరుతుందా? నెరవేరకూడదనే మనందరం కూడా కోరుకుందాం. భారత ప్రభుత్వం కూడా అందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు తెలివైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు కొన్ని దశాబ్దాలుగా చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ కనీసం ఇప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎవరు వస్తే వాళ్ళకి అక్కడ అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ బ్రతుకుల్లో మార్పు వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో పోటీ చేస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఏం చెబుతోంది? నేషనల్ కాన్ఫరెన్స్ అనేది 370 ఆర్టికల్ని మళ్ళీ మేము తీసుకొస్తాం. వేర్పాటువాదానికి చాలా ఓపెన్గా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ, వేర్పాటువాదానికి చాలా ఓపెన్గా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ అటు PDP కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ. ఇలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈ కూటమి లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనేది ఊహించడానికే భయంగా ఉంది. ఎందుకంటే నేరుగా ఉగ్రవాదానికి సపోర్ట్ ఇస్తున్నటువంటి, గతంలో సపోర్ట్ ఇచ్చినటువంటి పార్టీలు మరొకసారి 370 ఆర్టికల్ని తిరిగి తీసుకొస్తే ఏం జరుగుతుంది? గతంలో జరిగినటువంటి అన్యాయాలు, ఆకృత్యాలు ఇవన్నీ కూడా మళ్ళీ జరగడానికి ఆస్కారం ఉంది, పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు తెలివైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ రాష్ట్ర భవిష్యత్తుకు, ఇంకా రాష్ట్ర హోదా రాలేదు, డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రాష్ట్ర భవిష్యత్తుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి జరుగుతుంది, జరగాలనే మనం కూడా ఆశిద్దాం. ఏదేమైనా కూడా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా మన భద్రతా బలగాలకు ఇది ఒక పెద్ద సవాల్. ఇంకా ఇలాంటి అటాక్స్, ఇలాంటి ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా జరగవచ్చు. ఎందుకంటే ఎన్నికలు జరగకుండా ఆపాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం కనబడుతుంది. కానీ ఎన్నికలు జరిగి తీరాలి, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనాలి. మరొక అంశంతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.